ఆదోని జిల్లా డిమాండ్తో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తరచూ ఆందోళనలు చేస్తున్న ఆదోని జిల్లా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేలడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పటి వరకు నోరు మెదపని ఎమ్మెల్యేలు, నేతలు ఉద్యమానికి తలొగ్గి మద్దతు ప్రకటిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోనిని కొత్త జిల్లాగా ప్రకటించాలని కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. జిల్లా సాధన కోసం జనం రోడ్డెక్కారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు మాత్రం నోరు మెదపడం లేదు. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలు కర్ణాటక సరిహద్దులో ఒక మూలకు విసిరేసినట్లుగా ఉంటాయి. పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కూడా. జిల్లా కేంద్రానికి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అధికారుల రాకపోకలు కూడా అంతంత మాత్రమే. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లుగా కోరుతున్నారు స్థానికులు. సర్వరోగ నివారణ ఏంటంటే ఆదోని జిల్లా అయితే బాగుపడుతుందని ఇక్కడ ప్రజల ఆకాంక్ష. అందుకు అనుగుణంగా మా సోదరులు నిరాదీక్ష కూర్చున్నారు. నేను తప్పకుండా ఈ సమస్య సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆదోని జిల్లాగా కావడానికి నా వంతు కృషి చేస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తాను. అయితే ఆదోని 152 ఏళ్ల క్రితమే మున్సిపాలిటీగా ఏర్పాటైంది. వ్యాపార పరంగా రెండో ముంబైగా పేరు. వందల సంఖ్యలో ఆయిల్ మిల్లులు, పత్తి మిల్లులు ఉన్నాయి. అప్పట్లోనే వేల మందికి పని కల్పించిన ప్రాంతం ఇప్పుడు వందల సంఖ్యలో మిల్లులు మూతపడ్డాయి. కరువుతో అల్లాడిపోతోంది. పూర్తిగా వెనకబడిపోయిన ప్రాంతంగా మారింది. ఆదోని సమీప నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉంటే బాగుండేదని చర్చించుకుంటున్నారు స్థానికులు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు కూడా ఆదోని జిల్లాపై పెద్దగా స్పందించలేదు. ప్రతి ఒక్కరం కూడా ఎవరైతేనేమి మా కాన్స్టిట్యున్సీ పత్తికొండ అయితే మా నియోజకవర్గంలో కూడా దీన్ని ఆదోని జిల్లాగా కావాలని చెప్పేసి మేము కూడా మా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా మరి ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రతి నియోజకవర్గంలో దీన్ని పెద్ద ఎత్తున సాధిస్తాం. ఎందుకంటే మాకు 3 అయితే ఆదోని మండలంలోని పెద్దహరివాణంను మండల కేంద్రంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మళ్లీ జనం ఆందోళన బాట పట్టారు. నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ 5 తాలూకాలు ఎమ్మిగనూరు, మంత్రాలయము, ఆదోని, ఆలూరు, పత్తికొండ ఫస్ట్ మున్సిపాలిటీ. ఇక్కడ ఆదోని మున్సిపాలిటీ బ్రిటిష్ కాలంలోనే చేశారు. ప్రతి ఒక్కరికి బాంబే తర్వాత ఆదోని అంటే తెలియని బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. దానికోసం అని చెప్పేసి మేము కూడా ఆదోని జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఆలూరు నియోజకవర్గం తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి ఆదోనిని జిల్లా చేయాలనే స్థానికుల కల నెరవేరుతుందో లేదో చూడాల్సిందే.